సమ్మర్ వచ్చింది అని అంటే మామిడికాయ పప్పు తినాల్సిందే, తప్పకుండా ఎవ్వరు మిస్ చేయకండి. ఈరోజు అయితే నేను మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చింది. మీరు కూడా ఇలానే చేసేసుకోండి, ఎక్సలెంట్ టేస్ట్ అనేది వస్తుంది. మనం ఇక్కడ దీనికి కావాల్సిన అయితే ఇక్కడ నేను చూపించేస్తున్నాను ఇంగ్రీడియంట్స్. తొగరపప్పు, మామిడికాయ ముక్కలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు, కారం, వీటన్నింటిని అయితే ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ముందుగా ఒక కప్పు నిండా నేను తొగరపప్పునైతే తీసేసుకున్నాను. దాన్ని ఫ్రెష్గా 2 సార్లు కడిగేసుకొని 2.5 గ్లాసెస్ వాటర్ తీసేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో కావాల్సిన మనం ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అండ్ కరివేపాకు, మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మామిడికాయ అండ్ మామిడికాయ పీచు, పసుపు, కారం వేసేసుకొని నేను 4 విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట. మళ్ళీ తాలింపుకు కూడా ఇటు సైడ్ రెడీ పెట్టేసుకున్నాను. 4 విజిల్స్ అయ్యాక మామిడికాయ పప్పు అనేది ఈ రకంగా అయితే ఉడికింది. మనం దీన్ని గరిటెతో మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసి ఇంకా మెదుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్. మామిడికాయ పప్పుకి కొంచెం ఎక్కువ సాల్ట్ ఉంటేనే టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇటువైపు అయితే తాలింపు ఇప్పుడు చూపించిన గింజలన్నీ వేసేసుకొని తర్వాత ఈ పోపుని అంతా మళ్ళీ పప్పులో వేసేసుకొని ఒకసారి మెదుపుకోవాలన్నమాట. అమృతంలో తినడానికి రెడీ ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడానికి రెడీ ఉండండి.